రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారంలో భారీ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కోట్లాది రూపాయలు విలువ చేసే కాపర్ ప్లేట్స్ ను దుండగులు తస్కరించడం స్థానికంగా కలకలం రేపుతుంది. ఫ్యాక్టరీ అధికారులు స్టీల్ ప్లాంట్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. గాజువాక సీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో దోపిడీకి పాల్పడిన 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి వారి నుంచి కొంత సొత్తు రికవరీ చేశారు. మిగిలిన దుండగుల కోసం గాలిస్తున్నారు. అయితే చోరీ ఘటనలో ఇంటి దొంగల హస్తం సైతం ఉండే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా విశాఖ ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా ఒక వివాదం అయితే ఒక సంచలనమైనటువంటి ధర్నాలతో హోరెత్తుతున్నటువంటి నేపథ్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఒక పక్క కార్మికులు కార్మిక సంఘాల నాయకులు ధర్నాలు చేపడుతుంటే మరొక పక్క ఏదైతే స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసినటువంటి మెటీరియల్ ను కొంతమంది దుండగులు ఎవరికి గుడిచప్పుడు కాకుండా దొంగతనం చేయడం ఒక తీవ్రంగా కలకరం రేపిందని చెప్పాలి. అయితే ఏదైతే ఉక్కులో భారీ చోరీ చేసినటువంటి దుండగులు వీటిని అమ్మే క్రమంలో కోట్లాది రూపాయలు గడిచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా కోట్లాది రూపాయలు విలువ చేసే ఏదైతే కాపర్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ వీళ్ళు దొంగతనం చేసినట్లుగా ఇప్పటికే పోలీసులు అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే స్టీల్ ప్లాంట్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి విషయంపై విశాఖ ఉక్కు యాజమాన్యం కొంత ఫిర్యాదు చేయడంతో వీటిపై దర్యాప్తు చేసినటువంటి అనంతరం స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఏవైతే ప్రాంతాలన్నీ సీసీ కెమెరాల్లోనూ అలాగే వాటికి సంబంధించిన అవుట్ గేట్లు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా పోలీసులు ఎంక్వైరీ చేయడంతో భారీ మొత్తంలో ఏదైతే కాపర్ కి సంబంధించినటువంటి మెటీరియల్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వీటిని అన్నింటినీ కూడా దొంగతనం చేసినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే వారిలో సుమారుగా 5 సుమారుగా ఇప్పటి వరకు 5 వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా మనకి క్రైమ్ విభాగం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై కేసులు అయితే నమోదు చేశారు. అయితే చోరీకి సంబంధించినటువంటి సొత్తుతో కొంతమేరకు అయితే రికవరీ చేసినప్పటికీ మిగిలిన సొత్తు కోసం అయితే గాలింపులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ప్లేట్స్ అన్ని కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ లో చాలా కీలకంగా మెటీరియల్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారని చెప్పేసి అయితే మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే ఏదైతే చోరీ ఘటనలో ఈ చోరీకి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ మెటీరియల్ లోపల ఉన్న మెటీరియల్ బయటికి వెళ్ళడానికి కంపెనీలో పనిచేస్తున్నటువంటి కొంతమంది కార్మికులు కానీ లేదా ఉద్యోగులు కానీ ఉండొచ్చు అనే అనుమానం కూడా కొంత వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వారిని కూడా పోలీసులు విచారించి కొంతమేరకు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నట్లుగా కొంత తెలుస్తుంది. ఆ దిశగా కూడా దర్యాప్తు అయితే చేస్తున్నట్లుగా ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకు చేస్తున్నటువంటి ఈ కార్మికుల అడవాడు అయితే ఇక్కడ మెటీరియల్ బుక్ చెప్పు కాకుండా దొంగతనం చేయడానికి ఈ దొంగలు అయితే ఇక్కడ వచ్చి ఈ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పటి వరకు బయటికి తెలిసినవి అయితే ఈ కాపర్ ప్లేట్స్ ఇవన్నీ బయటకు తెలుస్తుంది. కానీ ఎన్నో నిరుపయోగంగా ఉన్నటువంటి మెటీరియల్ కూడా వీళ్ళు కొంతవరకు తీసుకెళ్లి ఇతర స్క్రాప్ షాప్ లో కూడా అమ్ముతున్నట్లుగా కొంత సమాచారం అయితే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖ ఉక్కు కర్మాగారంలో కోట్లాది రూపాయలు విలువ చేసే ఏదైతే ఈ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో కాపర్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వీటిని అన్నింటినీ కూడా దొంగతనం చేయడం ఒక్కసారిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ అధికారులంతా కూడా కొంత అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. రైట్ కన్నబాబు, అలాగే మరి చూసుకుంటే మాత్రము ఈ యొక్క చోరీ ఘటనలో మాత్రం దుండగులు ఎంతమంది ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే మాత్రం 5 మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎంతమంది దుండగులు ఉన్నారు? అయితే పోలీసు విచారణలో ఇప్పటి వరకు దొంగతనానికి పాల్పడినటువంటి నిందితుల్లో 5 వ్యక్తులను అయితే ఇప్పటికే పోలీసులు క్రైమ్ విభాగం ఏదైతే ఉందో ఇప్పటికే వీళ్ళనైతే అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇంకా లోతైన దర్యాప్తు చేసినటువంటి అనంతరం వీరికి ఎవరెవరు సహకరించారు, ఎందుకంటే ఒక దొంగతనం చేయడానికి సాదాసీదా ఇళ్లలో అయితే వాళ్ళు వచ్చి ఆ ఇంటి తలుపులు పగలగొట్టి లోపల ఉన్నటువంటి మెటీరియల్ తీసుకెళ్ళడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కానీ ఇలాంటి స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి మెటీరియల్ బయటికి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా
స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అంటే పెద్ద ఎత్తున నిఘా నేత్రాలు ఉంటాయి. అలాగే దానికి సంబంధించిన ఫుల్ టైట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. అలాంటి టైట్ సెక్యూరిటీని అలాగే నిఘా నేత్రాలను దాటి బయటికి తీసుకెళ్లారు అంటే ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల లేదా కార్మికుల ఎవరైనా వీరికి సహకరించారన్నటువంటి కోణంలో కూడా అనుమానంతో కొంత పోలీసులు అయితే లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మందిని పోలీసులు విచారిస్తున్నట్లుగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. వీరి వెనక ఎవరున్నా అంటే అది అధికారులు కానీ లేదా ఇది కార్మికులు కానీ లేదా కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఎవరున్నా విడిచిపెట్టేది లేదంటూ కూడా విశాఖ క్రైమ్ కి సంబంధించినటువంటి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ 5గురి నుంచి కొంత సమాచారం అయితే చేపట్టినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వీళ్ళ దగ్గర నుంచి ఎవరెవరికి ఈ మెటీరియల్ అమ్మారు లేదా అమ్మినటువంటి మెటీరియల్ దగ్గర ఎక్కడెక్కడ ఉంది వాటి నుంచి కొంత మెటీరియల్ అయితే ఇప్పటికే సొత్తును అయితే రికవరీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకొంత మెటీరియల్ ఎక్కడెక్కడ ఇచ్చారు, వారికి ఎవరెవరు సహకరించారు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఓకే, రైట్ కన్నబాబు. అలాగే మరి ఈ ఘటనలో చూసుకుంటే ఇంటి దొంగల హస్తం కూడా ఉంది అని కూడా అనుమానిస్తున్నారు. మరి పోలీసులు దీనిపైన ఏ విధంగా చూడొచ్చుంటారు? అదే మనకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే ఉందో ఏదైతే స్టీల్ ప్లాంట్ ఒక అంటే స్టీల్ ప్లాంట్ నుంచి బయటికి ఒక మెటీరియల్ తీసుకెళ్లాలంటే నేను సీసీ కెమెరాల నిఘా సంబంధించినటువంటి వ్యవస్థను కానీ దాటుకుని బయటికి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి ఇంత టైట్ సెక్యూరిటీలు కూడా ఇక్కడ లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంటే ఇందులో స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా వీరికి సహకరించకపోతే ఇంత పెద్ద మొత్తంలో ₹1,00,000 విలువ చేసినటువంటి ఈ యొక్క కాపర్ ప్లేట్స్ బయటికి తీసుకెళ్లే అవకాశం లేదేమో అనే అనుమానంతో కొంత పోలీసులు కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ 5గురితో పాటు రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కన్నబాబు.